Today our topic is trigonometry. Now prove that 4 into cos 66 degrees plus sin 84 degrees equals to root 3 plus root 15 అని ప్రూవ్ చేయమన్నాడు కదా. అంటే వాడు ఇచ్చేసాడు ఎల్హెచ్ఎస్ ఇచ్చేసాడు ఆర్హెచ్ఎస్ ఇచ్చాడు. మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సొల్యూషన్ గివెన్ దట్ ఎల్హెచ్ఎస్ ఏంటి ఇందులో 4 into cos 66 degrees plus sin 84 degrees అంతే కదా. సో దట్ ఈక్వల్స్ టు 4 into cos 66 degrees plus sin 84 degrees. sin ని cos లోకి మార్చితే ఏమని రాయొచ్చు? దీన్ని sin 90 minus 6 అని రాయొచ్చు కదా. sin 90 minus theta cos theta అవుతుంది కదా. సో 4 into cos 66 degrees plus cos 6 degrees. Here c plus c 2cc కదా. So that equals to 4 into 2 cos 66 degrees plus 6 by 2 into cos 66 degrees minus 6 degrees by 2. That equals to 4 into 2 cos 66 plus 6 72 degrees by 2. అంటే cos ఎంత ఇది 36 degrees into cos 66 minus 6 by 2. cos 66 minus 6 అంటే 60 degrees by 2 అంటే 30 అంటే cos 30 అంతే కదా. Now 4 into ఓకేనా here 2 into cos 30 to 36 degrees వాల్యూ ఎంత లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా రూట్ 5 ప్లస్ 1 బై 4. cos 30 to 30 degrees అంటే రూట్ 3 బై 2. ఓకేనా. హియర్ ఈ 2 క్యాన్సిల్ అండ్ ఈ 4 క్యాన్సిల్. ఇంకేముంది మనకి రూట్ 5 ప్లస్ 1 ఇంటూ రూట్ 3. రూట్ 3 క్యాలిక్యులేట్ చేయండి. చేస్తే ఎంత అవుతుంది? రూట్ 3 ఇంటూ రూట్ 5 రూట్ 15 ప్లస్ రూట్ 3 ప్లస్ 1 రూట్ 3. చూడండి రూట్ 3 ప్లస్ రూట్ 15 ఇదే కదా ఆర్హెచ్ఎస్. మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము ఆర్హెచ్ఎస్ ని ప్రూవ్ చేసాం. చూడండి నెక్స్ట్ సమ్. ఇఫ్ sin A equals to sin B and cos A equals to cos B అని ఇచ్చాడు కదా. ఇచ్చి మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు వాడు? A equals to 2n 5 plus B అని ప్రూవ్ చేయమన్నాడు. ఏంటి ఫర్ సమ్ ఇంటీజర్ n అని కూడా చెప్పాడు. ఓకేనా. వాడు మనకి ఇచ్చిన 2 కండిషన్స్ ఏంటి? sin A equals to sin B అని cos A equals to cos B అని. సో ఫస్ట్ మనం గివెన్ ఏమి ఇచ్చాడో తీసుకోవాలి. ఏమి ఇచ్చాడు మనకి? sin A equals to sin B అని ఇచ్చాడు. దీని ఈక్వేషన్ 1 అనుకుందాము. నెక్స్ట్ వాడు ఇంకోటి కండిషన్ ఏమి ఇచ్చాడు? cos A equals to cos B అని ఇచ్చాడు. ఇది సెకండ్ కండిషన్ గా తీసుకుందాము. మనం వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు మనల్ని? A equals to 2n 5 plus B అని ప్రూవ్ చేయమన్నాడు కదా. సో అది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ 1 by 2 చేద్దాం. ఈక్వేషన్ 1 by ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏంటి? sin A by cos A equals to sin B by cos B. Here sin by cos అంటే ఎంత? tan కదా. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? tan A అవుతుంది. ఈ వాల్యూ tan B అవుతుంది. ఇక్కడ వరకు ఓకేనా అందరికి? హియర్ tan A ఇది అది tan B అవుతుంది కదా. హియర్ ఒక స్మాల్ కండిషన్ ఏంటంటే ఇఫ్ tan theta equals to tan alpha అయితే దెన్ జనరల్ సిచ్యువేషన్ ఏమవుద్ది? theta equals to 2n 5 plus alpha అవుతుంది. ఇది కండిషన్. ఓకేనా. వెన్ tan theta equals to tan alpha అయినప్పుడు దాని యొక్క జనరల్ సిచ్యువేషన్ ఏమవుద్ది?
theta equals to 2n5 plus alpha. Here theta place లో a ఉంది, alpha place లో b ఉంది కదా. సో ఇది ఇక్కడ అప్లై చేయండి. ఏమవుద్ది? a equals to 2n5 plus b. దిస్ ఈజ్ మనం ప్రూవ్ చేయమన్నది ఇదే. a equals to 2n5 plus b. ఓకేనా? ఏ స్మాల్ లాజిక్ అది ఎక్కువగా అడుగుతున్నారు. ఏంటి మనం ఇక్కడ దీని వల్ల ఇది ఎలా వచ్చిందని చెప్పాము? జస్ట్ దీని tan theta equals to tan alpha యొక్క జనరల్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి ఇది ప్రూవ్ చేసాము. ఓకేనా? ఇవి బేసిక్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఎంసెట్ లో కూడా అడుగుతారు. జస్ట్ వాడు sin a equals to sin b అని అండ్ cos a equals to cos b అని ప్రూవ్ దట్ a అని ఇచ్చేస్తాడు. అప్పుడు వాడు చూస్ దట్ అటాన్స్ ఇస్తారు అనమాట. 2n ప్లస్ b అవుద్దా లేదా 2n5 అవుద్దా అలా ఇస్తారు. సో ఈ కండిషన్ తెలిసిన వాళ్ళు ఈజీగా సాల్వ్ చేస్తారు అది. సో చూసుకోండి, ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జేఈఈస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో చూసుకోండి. నౌ ఈ సమ్ చూడండి. ఇఫ్ sin alpha plus beta by sin alpha minus beta equals to a plus b by a minus b అని ఇచ్చాడు. దెన్ ప్రూవ్ దట్ a tan beta equals to b tan alpha అని ఇచ్చాడు కదా. ఇలాంటి ఇవి ఎంసెట్ లో ఎలా ఇస్తారంటే జస్ట్ ఇఫ్ sin alpha plus beta by sin alpha minus beta equals to a plus b by a minus b అని ఇచ్చేసి దెన్ అని చెప్పేసి ఈ వాల్యూ ప్రూవ్ దట్ అనే వాల్యూ ఉంది కదా, దీన్ని ఆప్షన్ లో ఇస్తాడు. సో ఇది ఎలా ప్రూవ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ గివెన్ sin alpha plus beta by sin alpha minus beta equals to a plus b by a minus b. హియర్ నేను ఆల్రెడీ మీకు సిడి రూల్ చెప్పాను. ఓకేనా? బై సిడి రూల్ ఏం చెప్పాను మీకు నోట్ పాయింట్ లో చెప్పాను కదా. ఏం చెప్పాను? సిడి రూల్ a by b equals to c by d అయితే a plus b by a minus b equals to c plus d by c minus d. సో ఇది సిడి రూల్. నేను ఇది మీకు నోట్ పాయింట్ లో చెప్పాను, క్లాస్ 8 లో చెప్పాను, ట్రిగ్నోమెట్రీ క్లాస్ 8 లో. సో బై యూజింగ్ సిడి రూల్ ఆ ఫార్ములా యూజ్ చేసి ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా చూడండి, బై సిడి రూల్. సో ఈ రూల్ అప్లై చేస్తే ఇక్కడ sin alpha plus beta plus sin alpha minus beta by sin alpha plus beta minus sin alpha minus beta. ఓకేనా? దట్ ఈక్వల్స్ టు a plus b plus a minus b by a plus b minus a plus b. ఓకేనా? సిడి రూల్ అప్లై చేశాను ఇక్కడ నేను. సిడి రూల్ అప్లై చేశాక అప్పుడు ఏం చేస్తాము? sin a plus b plus sin a minus b ఫార్ములా ఏం చెప్పాను? 2 sin a cos b. అంతే కదా. ఇక్కడ ఏమవుతుంది? 2 sin a cos b. నెక్స్ట్ 2 sin a plus b minus sin a minus b అంటే అవుతుంది 2 cos a sin b. ఇదే కదా చెప్పింది మనం చెప్పుకున్న ఫార్ములా. sin a plus b plus sin a minus b అంటే 2 sin a cos b, నెక్స్ట్ sin a plus b minus sin a minus b అంటే 2 cos a sin b. ఓకేనా? ఫ్రమ్ దిస్ ఇది అలా వచ్చింది, ఇది ఓకే, ఇది వెరిఫైడ్. నౌ ఇది చూడండి, హియర్ a plus b plus a minus b, హియర్ plus b minus b క్యాన్సిల్. అప్పుడు పైన ఎంత ఉంటుంది? 2a. నెక్స్ట్ బై హియర్ a క్యాన్సిల్, ఇంకేముంటుంది ఇక్కడ? 2b. హియర్ 2 క్యాన్సిల్. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ లో చూడండి, హియర్ ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. sin alpha cos alpha tan alpha. నెక్స్ట్ cos beta నెక్స్ట్ sin beta అంటే cot beta. హియర్ చూడండి, sin బై cos అంటే tan కదా, cos బై sin అంటే ఎంతమ్మా? cot కదా. సో ఇంటూ
cot beta ఈక్వల్స్ టు a/b. cot beta ఏమని రాసుకోవచ్చు మనము 1/tan beta అని రాసుకోవచ్చు కదా. సో అదే అప్లై చేద్దాం. ఇక్కడ tan alpha ఇంటూ 1/tan beta అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు a/b. నెక్స్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చు, tan alpha by tan beta అని రాసుకోవచ్చు కదా. సో దట్ ఈక్వల్స్ టు a/b. నౌ ఈ tan alpha అటు సైడ్, ఈ బీటా ఇటు సైడ్ పంపిస్తే ఏమవుద్ది, tan alpha అటు సైడ్ పంపించినప్పుడు ఈ బీటా ఈ సైడ్ వచ్చింది అనుకోండి, ఏమవుద్ది, b tan alpha అవుతుంది. నెక్స్ట్ ఆ ఏ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, a tan beta అవుతుంది. సో దట్ ఈస్ మనం ప్రూవ్ చేయమన్నది. ఓకేనా, హెన్స్ ప్రూవ్. అంటే మనకి ఎంసెట్ లో ఇది ఇవ్వడు వాడు ఎలా ప్రూవ్ దట్ అని ఇవ్వడు. జస్ట్ మనకి ఇఫ్ కండిషన్ నుంచి ఇఫ్ sin alpha plus beta by sin alpha minus beta ఈక్వల్స్ టు a plus b by a minus b దెన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. ఏమని ఇస్తాడు, ఈ ఆప్షన్ a tan alpha ఈక్వల్స్ టు b tan beta. నెక్స్ట్ ఆప్షన్ b a tan beta ఈక్వల్స్ టు b tan alpha. నెక్స్ట్ ఆప్షన్ c a by b ఈక్వల్స్ టు tan beta by tan alpha. నెక్స్ట్ ఆప్షన్ d నన్ ఆఫ్ దిస్. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే మనం ఏం చెప్తాము, మనం ఎలా ప్రూవ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అని చెప్తాము, అంతే కదా. సో చూసుకోండి, ఇది కూడా ఎంసెట్ మనకి ఇంపార్టెంట్. ఈరోజు చెప్పినవి ఎంసెట్ తో పాటు మనకి రెగ్యులర్ క్లాసెస్ కూడా ఇంపార్టెంట్. సో రెండు విధాలుగానే యూజ్ అవుద్ది ఈ క్లాస్ అనేది. నెక్స్ట్ వన్, ప్రూవ్ దట్ cos 12 degrees plus cos 84 degrees plus cos 132 degrees plus cos 150 degrees equals to -1/2. అంటే ఇక్కడ కూడా మనకి LHS ఇచ్చేసాడు, RHS ఇచ్చాడు. నౌ మనం LHS తీసుకుని RHS ని ప్రూవ్ చేద్దాం. ఓకేనా, నౌ గివెన్ దట్ cos 12 degrees plus cos 84 degrees plus cos 132 degrees plus cos 156 degrees. దీన్ని ఆర్డర్ లో పెడదాం. ఎలాగంటే ఇది LHS కదా, LHS ఈక్వల్స్ టు ఇప్పుడు cos 12 degrees plus cos 132 degrees, ఈ 84 నా సైడ్ రాసుకుందాం, ప్లస్ cos 84 degrees ప్లస్ cos 156 degrees. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము, cos ప్లస్ cos ని 2cc కింద రాసుకోవచ్చు కదా. సో అలాగే 2 into cos 12 plus 132 degrees by 2 into cos 12 minus 132 degrees by 2. ఓకేనా, ఇక్కడ వరకు ఒకటి. అండ్ నెక్స్ట్ ఈ హాఫ్ ని చూసాం కదా, ఇప్పుడు ఆ హాఫ్ అంటే ఫస్ట్ రెండింటిని చేస్తే ఇది నవ్వు దీన్ని ప్లస్ ఇప్పుడు c ప్లస్ c మళ్ళీ 2cc కదా. సో 2 into cos 84 degrees plus 156 degrees by 2. ఓకేనా, అండ్ cos 84 degrees minus 156 degrees by 2. ఓకే, దట్ ఈక్వల్స్ టు 2 into చూడండి cos 12 plus 132 by 2 అంటే cos 144 by 2 కదా, అంటే ఎంత అవుద్ది 72 degrees అవుతుంది అది. ఓకేనా, కొన్ని రాయని ఇక్కడ కొన్ని రాస్తాను చూడండి. ఇదంతా అవుద్ది 144 by 2 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ cos 12 minus 132 అంటే 120 by 2. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ 2 cos 84 plus 156 by 2 కదా, అంటే ఎంత అవుతుంది 240 by 2 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ cos ఇంటూ 84 degrees minus 156 by 2 అంటే ఇది ఎంత అవుతుంది వాల్యూ 6 4 0 అండ్ 15 into 15 4 72 degrees అవుతుంది కదా, మైనస్ కాబట్టి 72 by 2.
here. That equals to 2 into cos is 72 degrees into cos 60 degrees plus 2 into cos 120 degrees cos 36 degrees. Okay na? Now చూడండి 2 into cos 72 వాల్యూ ఎంత? √5 minus 1 by 4 into cos 60 degrees ఎంత అనుకున్నాము మనము 1 by 2. ఓకేనా? దట్ ఈక్వల్స్ టు 1 by 2 ప్లస్ 2 into cos 120 degrees వాల్యూ ఎంత? minus 1 by 2. ఓకేనా? minus 1 by 2 అండ్ cos 36 degrees ఇందాకే మనం చూసాము √5 plus 1 by 4. ఓకేనా? √5 plus 1 by 4. ఓకే, హియర్ చూడండి ఈ 2 ఇటు క్యాన్సిల్, ఈ 2 ఇటు క్యాన్సిల్, ఇంకెంత మిగిలింది చూడండి √5 minus 1 అంటే ఎల్సిఎం ఎలాగో 4 అవుతుంది. √5 minus 1 minus √5 minus 1. ఓకేనా? ప్లస్ √5 minus √5 క్యాన్సిల్, ఇంకెంత ఉంటుంది minus 2 by 4. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే minus 1 by 2. ఇది ఏంటి? RHS. మనం ప్రూవ్ చేయమన్న RHS అదే కదా, minus 1 by 2. సో దిస్ ఈస్ ప్రూవ్ cos 12 degrees plus cos 84 degrees plus cos 132 degrees plus cos 156 degrees equals to minus 1 by 2. ఇందాక చెప్పిన సమ్ ఈ సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ అడుగుతున్నారు, చూసుకోండి.